చంపిన తర్వాత వాళ్ళ బంధువులకు తెలవద్దు. మీరు పోస్ట్ మార్టం దగ్గర బంధువులు ఉండరా? పోస్ట్ మార్టం దగ్గర వీడియోలు ఉండవా? పోస్ట్ మార్టం దగ్గర న్యాయమూర్తి ఉండాల్సిన అవసరం లేదా? వాళ్ళే చంపుతారు. కోతిని కుక్కను చంపి పడేసినట్టుగా పడేస్తా ఉంటే ఇది మానవ జాతిని హననం చేయటమే, మానవ జాతిని నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరినీ హననం చేయటమే. అందువల్ల సుప్రీంకోర్టు క్రియాశీల పాత్ర వహించి సుమోటోగా స్వీకరించి ఇటువంటి కేసులన్నిటిపైన విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటివరకు వాటన్నిటిని కూడా పూర్వాపరాలన్నీ కూడా బయటకు తీయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనీసం కనికరం ఉంటే ఇవాళ లోపల ఇంకెవరెవరు ఉన్నారో తిరుపతి అంటున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అంటున్నారు, వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయండి. లేదా రోజు మార్చి ఒకరోజు ఆపుకుంటూ చంపుతా ఉండి బేభత్సం. వాళ్ళు లొంగుతామంటే ఇష్టం ఉండదంట. లొంగితే అది వాళ్ళ గొప్పతనం రాదు. వాళ్ళు లొంగొద్దు. లొంగకుండా చంపటంలో వాళ్ళకి ఆనందం ఉంది, రాక్షస ఆనందం ఉంది. అందువల్ల